పక్షికి ఆత్మజ్ఞానం. ఇది నిజమేనా? ఒకానొకప్పుడు ఒక గురువు, గొప్ప గురువు తన శిష్యులను పిలిచి, ఆధ్యాత్మిక యాత్ర చిట్టచివర మీకోసం ఎదురు చూస్తూ ఉంటుందని అడిగారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా జవాబు చెప్పారు. ఒకరు భగవంతుడు అన్నారు, మరొకరు దేవుడు అని అన్నారు. నా ఆధ్యాత్మిక గురువు నా కోసం ఎదురు చూస్తాడు అన్నాడు. అలా ఎవరికి తోచింది వారు వేదాంతపరంగా చెప్పారు. చివరకు గురువు, మీకు ఒక కథ చెప్తాను వినండి అన్నారు. ఒకసారి 2 పక్షులు ఓ పొడవైన చెట్టు మీద కూర్చొని ఉండేవి. ఆ చెట్టుకు అందమైన గులాబీ రంగు పువ్వులు, ఆకర్షణీయమైన మంచి బంగారు రంగు గల పండ్లు ఉండేవి. ఆ పక్షులు ఈకలు గులాబీ, పసుపు, నీలం, ఎరుపు, బంగారు, వెండి మొదలైన వివిధ రంగుల్లో ప్రకాశవంతంగా, అందంగా ఉండేవి. ఒక పక్షి అన్నింటికంటే ఎత్తైన కొమ్మ మీద కూర్చుంది. మరొకటి అన్నింటికంటే అడుగు కొమ్మ మీద కూర్చుంది. క్రింది కొమ్మ మీద కూర్చున్న పక్షి చెట్టుకున్న పండును తింటుంది. కొన్ని పళ్ళు చేదుగా, కొన్ని పళ్ళు తీయగా ఉన్నాయి. ప్రతిరోజు కింది కొమ్మ మీద కూర్చున్న పక్షి ఆ పైన ఉండే పక్షిని చూసి ఇలా అనుకునేది, ఆ పక్షిలాగా నేను కూడా ఎంతో నిశ్చింతగా, ఆనందంగా ఉంటే బాగుంటుంది కదా, నాకంటే అది ఎంతో హాయిగా, అందంగా, ప్రశాంతంగా ఉంది అని. కానీ నోరూరించే పళ్ళు కనిపించగానే పైనున్న పక్షిని మర్చిపోయి వాటిని తినటం మొదలుపెట్టేది. కింద కొమ్మ మీద ఉన్న పక్షి ఒక పండు కొరికి, అయ్యో ఈ పండు చేదుగా ఉంది అని ఊసేసేది. తర్వాత బాధపడేది. ఆ చిటారు కొమ్మన ఉన్న పక్షి వైపు చూసేది. మళ్ళీ ఒక పండు కొరికేది. ఈ పండు ఎంతో రుచిగా ఉందని సంతోషపడేది. మళ్ళీ పై కొమ్మ మీద ఉన్న పక్షిని చూస్తూ ఉండేది. ఇలా కొంతసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పండు కొరకటం, ఈ పండు ఎంతో రుచిగా ఉందని సంతోషపడటం, మళ్ళీ పై కొమ్మ మీదకు చూడటం, ఇలా చేస్తూ ఉండేది. ఓహో, ఆ పక్షిని కలుసుకుంటే ఎంత బాగుంటుంది అనుకుంది. పైన ఉన్న పక్షిని మెచ్చుకుంటూ ఉండేది. కింద కొమ్మపై ఉన్న చిన్న పక్షి ఇలా ప్రతిసారి పై పక్షిని చూస్తూ పండ్లను తింటూ ఉండేది. చిత్రం ఏమిటంటే పై కొమ్మ మీద ఉన్న పక్షి తీయటి పండ్లను కానీ, చేదుగా ఉన్న పండ్లను కానీ కాస్త కూడా కొరికి తినేది కాదు. కేవలం ఆ చిటారు కొమ్మను కూర్చొని ఎంతో ప్రశాంతంగా, నిశ్చలంగా, టీవీగా మెరిసిపోతూ తనకున్న దానితో సంతోషంగా ఉండేది. ఓహో, ఆ పక్షిని కలుసుకుంటే ఎంత బాగుంటుంది అని ప్రతిసారి అనుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు పైకి ఎగిరింది. కానీ కొమ్మలు అడ్డు తగిలాయి. కొన్ని కొమ్మలు సూటిగా, పదునుగా ఉండటంతో దాని రెక్కలు గీసుకుపోయి నొప్పి పుట్టింది. కొమ్మలు తగిలాయి. కొంతసేపు అటు అక్కడక్కడ పైకి ఎగిరి కిందకు దిక్కుంటూ పోరాడింది. అతి కష్టంతో చివరకు ఆ చిటారు కొమ్మకు ఎలాగో చేరుకుంది. మెరిసిపోతున్న సూర్యరశ్మి ఆ పక్షిని ఆవరించింది. ఆ పక్షి సూర్యకాంతి చేత ప్రకాశవంతంగా మారిందో లేక తన లోపలి వెలుగు వల్ల ప్రకాశవంతంగా ఉందో చెప్పటం కష్టమైంది. ఇప్పుడు మీకు అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ కొమ్మ పైన ఇంకొక పక్షి లేనే లేదు. కింది కొమ్మ నుండి పైకి ఎగిరిన పక్షి ఆ పై కొమ్మపై ఉన్న పక్షిలాగా మార్పు చెందింది. ఆ చెట్టు మీద ఒకే ఒక పక్షి మాత్రమే ఉందని అకస్మాత్తుగా తెలుసుకుంది. కింది కొమ్మ మీద ఉన్న పక్షి పై కొమ్మ మీద పక్షి యొక్క ప్రతిబింబమేనని అర్థం చేసుకుంది. నీవు నీ ఆత్మలాగా తయారయ్యేందుకు నీవేమి చేయగలవు? ఈ విధంగా కథ ముగిస్తూ గురువుగారు, ఇప్పుడు నాకు చెప్పండి, మీ ఆధ్యాత్మిక యాత్ర చివర మీకోసం ఎవరు ఎదురు చూస్తూ ఉంటారు అని అడిగారు. విద్యార్థులు చాలాసేపు మౌనంగా ఉండి చిట్టచివరి మన ఆధ్యాత్మిక యాత్ర చివర వేచి ఉండే ప్రియమిత్రుడు రూపాంతరం చెందిన మనమే అని వారు తెలుసుకున్నారు. నిజానికి మనం మన ఉన్నత ఆత్మతో ఏకమయ్యే ఉంటాం. కానీ మనల్ని మనం ప్రతిబింబాలుగా చూడటం వలన మనం నేరుగా మరొక విధంగా అనుకోవడం, అనుభూతి చెందటం జరుగుతుంది. భవిష్యత్తులో మన పరిస్థితి మెరుగైనదిగాను, సంతోషమైనదిగాను ఉండాలంటే ఆకాంక్ష పరిణామక్రమంలో మనల్ని ముందుకు నడిపించే శక్తి అవుతుంది. ఇది నిజం, అవునా కాదా? ఇది ఎలాగంటే క్రీడాకారులు కఠినమైన శిక్షణ పొందుతూ, ఆహార నియమాలు పాటిస్తూ, ప్రతిరోజు సాధన చేస్తూ తాము ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని అందుకుంటున్నట్లుగా ఒక మనోదృశ్యాన్ని ఊహించుకొని దానిని పొందే వరకు శ్రమిస్తూ ఉండటం లాంటిది.
దేనినైతే పొందాలని నీవు ఆకాంక్షిస్తున్నావో దానికి దృఢమైన సంకల్పము, చెదలని ఏకాగ్రమైన శ్రద్ధ కావాలి. అప్పుడు నీవు కోరుకున్నది అంతా నీకు అతి దగ్గరలోనే ఉన్నట్లు కనుక్కుంటావు. నిజానికి